అధ్యక్ష ఎంతసేపు మాట్లాడతారు జగదీశ్వర్ రెడ్డి గారు? మీరు చెప్పిన ఎంక్వైరీ అన్ని మా ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిండ్రు. మీరు చేయాల్సిన పని మీరు చేసిండ్రు. ఇప్పుడు మేము చేయాల్సిన పని మేము చేస్తాం. కూర్చోండి నేను మాట్లాడతా. మీరే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగిండ్రు ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు. మీరు చేసిన తప్పుల తడక ఏదైతే ఉందో కాంగ్రెస్ తప్పకుండా బయటికి ప్రభుత్వం తీస్తుంది. అధ్యక్ష వీళ్ళని చూస్తే నాకు ఒక విధంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు పాత పార్టీ కొత్త పార్టీ పదే పదే మా సభ్యులను ఉద్దేశించి అంటారు మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీలో ఉన్నప్పుడు అని అంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం అర్థమవుతుంది అధ్యక్ష, వీళ్ళ పార్టీ మాత్రం రాబోయే రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు అవడం మాత్రం ఖాయం అధ్యక్ష. ఈ పార్టీ ఉండదు అధ్యక్ష. కానీ వీళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అధ్యక్ష, జాలేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ఏదైతే దర్యాప్తు ఒకవేళ బయటికి వస్తే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష. వీళ్ళు చేసిన తప్పుడు పనులు అంతా ఇంత కాదు, ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులతో ఊబిలో నెట్టుకుపోయారు. కాబట్టి వీళ్ళని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు అధ్యక్ష. వీళ్ళని ఇది మంచి పద్ధతి కాదు. వివేక్ గారు వెళ్ళండి, మీరు మీ సీట్లకు వెళ్ళండి. ఈ ప్రాక్టీస్ మంచిది కాదు. మీరు మీ సీట్లకు వెళ్ళండి. ఈ మంచి ప్రాక్టీస్ కాదు, వెళ్ళండి. సార్ మాట్లాడండి, మంత్రి గారు మాట్లాడండి. వారందరినీ కూర్చోమనండి సార్. ప్లీజ్ కూర్చోండి సార్. శ్రీహరి గారు కూర్చోండి. 11 గంటల 25 నిమిషాలకు స్టార్ట్ చేసిండు జగదీశ్వర్ రెడ్డి గారు. మాట్లాడండి సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు వివేక్ గారు ప్రతి సందర్భంలో కూడా మరి కాదు సార్, మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయడానికి మాట్లాడండి. ప్రతిరోజు పోడియం దగ్గరకు వచ్చి బెదిరించడం అనేది సరికాదు అధ్యక్ష. సార్ అధ్యక్ష, అనేక సందర్భాల్లో ఇదే విధంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. వారు సీనియర్ శాసనసభ్యులు. ఇప్పుడు దయచేసి నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. సరే, స్తబ్దత ఉన్నప్పుడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. నేను స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. 11:25కి మొదలు పెట్టారు గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు. సరే, ఇప్పటి వరకు కూడా నడుస్తూ ఉంది చర్చ. సరే, ఇంటరప్షన్స్ 10 మినిట్స్ చేయండి సార్, 15 మినిట్స్ తీసేయండి. పూర్తి స్థాయిలో గంట మీద మీరు చాలా మరి వరకు సమయం ఇచ్చారు. కంక్లూడ్ చేయడానికి కూడా ఇంకో పావు గంటనో 20 నిమిషాలు కాకుండా సార్ కంక్లూడ్ చేయమనండి. వీఆర్ రెడీ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. కంక్లూడ్ చేయమనండి. కానీ బ్రీఫ్గా కంక్లూడ్ చేస్తే మళ్ళీ లేకుంటే మేము మాట్లాడాల్సి వస్తుంది, ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సి వస్తుంది, మరి పార్టీ తరఫున మా ఇద్దరు సభ్యులు మాట్లాడేది ఉంది. దయచేసి అర్థం చేసుకొని సమయభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వారు కూడా సీనియర్ శాసనసభ్యులు కనుక కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను. జగదీశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, మీరిచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడే తప్ప నేను వేరే ఒక అక్షరం కూడా మాట్లాడలేదు. ఈ శ్వేతపత్రం మీదనే మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీ మంత్రుల మధ్యనే ఇంత ఎందుకు గ్యాప్ ఉన్నది? ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీని మీదనే నేను మాట్లాడింది అధ్యక్ష. నేను డిబేషన్ అవుతున్నా కాదు కదా అధ్యక్ష. నేను చూపించి మాట్లాడుతున్నా కదా. నేను ఎక్కడన్నా డిబేట్ అయితే నేను పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే వాళ్ళగా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీరు అనొచ్చు. నాకు ఎప్పుడు అవ్వట్లేదు అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నడైతే వ్యక్తిగతంగా దాడి చేసినా ఒక్కరోజు కూడా నేను మాట్లాడలేదు. ఇక్కడనే కాదు అధ్యక్ష, బయట మైకుల ముందు కూడా మాట్లాడలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా గురించి మాట్లాడలేదు అధ్యక్ష. వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి అలవాటు మొదటి నుంచి కూడా. ఆయన నేను ఎప్పుడు పోలేదు, నేను ఎప్పుడు కూడా అట్లా పోలేదు అధ్యక్ష. అధ్యక్ష దాని మీదనే ఎంక్వైరీ చేయమన్నా, దాని మీదనే అధ్యక్ష. నేను కూడా మాట్లాడతా అధ్యక్ష. అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ నాకు మాట్లాడేది. ఈ 10 మంది నా గురించి మాట్లాడేది.
ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేయమని చెప్పిన గీల మాట్లాడతారా? గీలగా నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక మాట చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా ఆ పదం అనకూడదు అన్నది ఈ సభలో. వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళిద్దరు వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. నాది తెలిసిన పుస్తకం నా జీవితం అంతా. మినిస్టర్ గారు గోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష ఒక్క విషయం అయితే సమయాన్ని కేటాయించిన అధ్యక్ష మీరు సబ్జెక్టుకు డీవియేషన్ చేస్తున్నారు. మీరు నాతోనే డైరెక్ట్ నాతోనే మాట్లాడాలి. మీరు నాతోనే మాట్లాడాలి. సభ్యులు మాట్లాడేదానికి మీరు ఆన్సర్ ఎందుకు ఇస్తున్నారు? మీరు నాతోనే మాట్లాడాలి. సబ్జెక్ట్ మాట్లాడండి. మాట్లాడండి. అధ్యక్ష, నేను స్పష్టంగా దీన్నే కోట్ చేస్తా ఉన్నా. ప్రతి సందర్భంలో ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా నేను దీంట్లో నుంచి బయటికి పోలే, డిబేట్ కాలే. అవర్స్ విషయంలో కూడా నేను ఇప్పుడు డిబేట్ కాలే. ఎక్కడైనా సరే మేము ఎంత పారదర్శకంగా ఉన్నామో చెప్పినాం. మేము ఇవాళ స్పష్టంగా మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగింది, మేము అన్ని సిద్ధం చేసి ఇచ్చినాం. 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తును అందించినాం. మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేరా? అది ఇస్తారా ఇవ్వరా? అది మొదలు చెప్పమని అడిగినాం. అధ్యక్ష, రెండవది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక ఇబ్బందులు మాకు ఎదురైనా మేము తట్టుకున్నాం. మాకు దాదాపు 35,000 కోట్లు కేంద్రం నుంచి ఆటంకం ఎదురైనా మీటర్లు పెట్టాలన్న విషయంలో మేము ఎట్టి పరిస్థితులలో నా కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణ రైతుకు మీటర్ రానివ్వను అని మా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శపథం చేసిండ్రు. దాని ప్రకారం మేము నిలబడి ఉన్నాం. ఇప్పుడు మీరు కూడా మీటర్లు పెట్టకుండా ఉంటారా ఉండరా స్పష్టం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సభ ద్వారా రైతాంగం తరఫున మేము కోరుతా ఉన్నాం. మేము ఇచ్చిన పద్ధతుల్లోనే 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తారా ఇవ్వరా చెప్పాలని చెప్పి మేము స్పష్టంగా కోరుతున్నాం. అధ్యక్ష, ఇవాళ మేమేం కరెంట్ ఇవ్వలేదు, వాళ్ళు తయారు చేసిపోయిన కరెంటే, వాళ్ళు పెట్టిన చెట్లకు మొలిసిన కరెంటే మేము ఇచ్చిన మాట్లాడుతున్నారు. అధ్యక్ష, సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఉన్ననాడు మీరు ఇవన్నీ ప్రారంభించింది నిజమే అయితే ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా 7 గంటల కరెంట్ వస్తుంది రైతాంగానికి? ఎందుకు ఇంకా అక్కడ విద్యుత్ కోతలు ఉన్నాయి? ఎందుకు మీ పరిపాలనలో ఉన్న రాజస్థాన్లో విద్యుత్ కోతలు ఉన్నాయి? ఎందుకు మీ కర్ణాటకలో విద్యుత్ కోతలు ఉన్నాయి? ఇవాళకి కూడా 3 గంటల మించి ఇస్తలేరు అని చెప్పి కర్ణాటకలో రైతాంగం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. ముసళ్ళను తీసుకొచ్చి అక్కడ వదిలిన సంఘటనలు మనం చూస్తున్నాం. మీ పరిపాలనలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇంతవరకు కూడా 9 గంటల విద్యుత్ ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. గత 5 సంవత్సరాలు 2018 నుంచి డిసెంబర్ వరకు కూడా, మొన్న డిసెంబర్ వరకు కూడా ఇచ్చింది మేమే అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ రైతాంగంలో ఉంది, రైతాంగం స్పష్టంగా ఉన్నారు, ప్రజలందరూ స్పష్టంగా ఉన్నారు. ఏ పారిశ్రామికవేత్తను అడిగినా చెప్తారు, ఏ విద్యార్థిని అడిగినా చెప్తారు, ఏ అక్కని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ చెల్లిని అడిగినా చెప్తారు. మంచిల బాధలు ఆనాడు ఏముండే, ఇవాళ ఏముండే, కరెంటుతో ఏకంగా సమస్యలు పడ్డారు, బోర్ బావుల దగ్గర పోయి ఎన్ని గంటలు ఎట్లా నిలబడ్డారు, అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉన్నాయి. మేము స్పష్టంగా చెప్తున్నాం, తప్పకుండా మేము చేసింది ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా చాలు. మీరు అంతకంటే గొప్పగా చేయడం మీతో కాదు, మాకు ఆ సంగతి తెలుసు, కానీ అది నిలబెట్టుకున్నా చాలు. ఇప్పటికైనా మేము అడుగుతున్నది స్పష్టంగా చెప్పమని, ఈ చర్చ ద్వారా తెలంగాణ రైతాంగానికి మీటర్లు లేకుండానే విద్యుత్ ఇస్తారా ఇవ్వరా, 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు అందిస్తారా ఇవ్వరా స్పష్టంగా చెప్పాలని, ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో దీన్ని తప్పు తడకలు చేసుకున్నారు. పవర్ టారిఫ్కు సంబంధించి కూడా పవర్ టారిఫ్ను మేము ఏ పరిస్థితులలో కూడా రైతాంగం మీద భారం పడొద్దు, ప్రజల మీద వినియోగదారుల మీద భారం పడొద్దు. ట్రోప్ ఛార్జీల పేరు మీద ప్రజలపైన వినియోగదారులపైన భారం పడుతుంది అని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు కేసీఆర్ గారు, అది కూడా మనమే తీసుకుందాం. రైతాంగం పైన ₹1 ఖర్చు పడొద్దు, ప్రజలపైన భారం పడొద్దు. తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు అనుభవించిన శిక్ష చాలు, ఇక మళ్ళీ శిక్ష పడనీయొద్దు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్ కూడా పెంచకుండా ఉండాలి. అంతేకాదు, మీరు ఇచ్చిన 200 యూనిట్ల వరకు అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫ్రీగా విద్యుత్ ఇస్తానన్నారో ఆ విద్యుత్ కూడా అందిస్తారా ఇవ్వరా, దాని నుంచి కూడా తప్పించుకుంటారా చెప్పాలి. తప్పకుండా మీరు కరెంటు టారిఫ్ను కూడా పెంచకుండా ఉన్నదున్న పద్ధతుల్లో రూపాయి అప్పు లేకుండా తప్పకుండా మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ రకంగా మీరు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి. ఈ రాష్ట్ర ప్రజలపైన, రాష్ట్ర ఖజానా పైన రూపాయి అప్పుభారం పడకుండా
తప్పకుండా మీరు ఏదైతే చేస్తామని చెప్తున్నారో ఇవాళ దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం, మీ విచారణను కూడా వెల్కమ్ చేస్తున్నాం, మేము సందేహం లేదు. కానీ ఇచ్చిన మాటలు తప్పించుకోవడం కొరకు కుంటి సాకులు వెతికే పనిలో మాత్రం పడద్దు. ఎట్టి పరిస్థితులలో దాని కొరకు ఈ సభను వినియోగిస్తున్నారని చెప్పి మేము అనుమానపడుతున్నాం. ఆ రకంగా ప్రజల్ని మోసం చేయడానికి కాకుండా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్ష. రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను యాక్చువల్గా మీరు స్పీకర్గా ఎన్నికైన రోజు ఆ సీట్లో కూర్చున్న రోజు నేను ఒక మాట చెప్పిన అధ్యక్ష. గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పోయినసారి మాకు అడుగడుగున అడ్డంకులు సృష్టించిండ్రు, మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కానీ నేను మన ప్రభుత్వం మీరు సహకరించి ప్రతిపక్ష సభ్యులకు సమయం ఇవ్వాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ గొంతు నొక్కేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించిన, నేను సహకరిస్తానని కూడా చెప్పిన అధ్యక్ష. కానీ ఈరోజు మొదటి రోజు నుంచి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ మాట్లాడే విధానం, గవర్నర్ ప్రసంగం మీద కూడా చూస్తుంటే ఎంత అధికారంలో పర్మనెంట్గా ఇక్కడనే ఉంటాం అనుకున్న వాళ్ళు ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్తో అక్కడికి పోయిన తర్వాత మతి భ్రమించి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతారో అర్థమవుతలేదు అధ్యక్ష. నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు, ఈ తెలంగాణ రాజ్యానికి రాజు మీరందరు ప్రజలు, మీరు బానిసలు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రజలు వీళ్ళు ఇన్ని పనులు గొప్ప పనులు చేసినామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకారమైన మాటలు చూసి బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి పంపించారు అధ్యక్ష. ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పార్టీలు మారినామని చెప్పి మా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు. మీ నాయకుడు కేసీఆర్ గారు ఏ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిండ్రు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎట్లా వచ్చిండ్రు, ఆ తర్వాత టీఆర్ఎస్ 3 పార్టీలు మారిన చరిత్ర మీ నాయకుంది. అది మర్చిపోవద్దు అధ్యక్ష. నేను ఎక్కువ మా డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం సంబంధించి కొన్ని విషయాలు చెప్పిండ్రు. దాంట్లో ఆ బుక్లో క్లారిటీగా ఉన్నాయి నెంబర్స్. గత 10 సంవత్సరాలలో వీళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఈ విద్యుత్ సంస్థలు ఎట్లా నష్టాలకు పోయినాయి అని చెప్పి శ్వేతపత్రంలో చాలా డీటెయిల్గా ఉన్నది. అందులో లోతుగా నేను పోను అధ్యక్ష. అదేవిధంగా ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవుట్డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ విధంగా మనకు 4 రూపాయల యూనిట్ దొరికే పవర్ని 6-7 రూపాయలకు పోయిందో వాళ్ళు చేసిన తప్పిదం మీద, అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటి మనం ఒప్పందం చేసుకొని సకాలంలో డబ్బు చెల్లించకుండా ఈరోజు బయట ఎక్కువ రేటుకు ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాదని చేసిన పొరపాట్ల మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష. వీళ్ళ భవిష్యత్తు ఎక్కువ రోజులు ఏం సమయం పట్టదు. మీరే ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రు. దర్యాప్తు సంస్థలు ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించుకుంటే జాలేస్తుంది, బాధ అవుతుంది. రాబోయే రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి భయంకరమైన పరిస్థితిలో మీరు నెట్టబోయబడతారు. మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు. ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని ఎన్నో ఆశలతోటి ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణని అప్పులపాలు చేసి ఈయన అంటాడు మన మంత్రి గారు, మాజీ మంత్రి గారు కిరసనాయిల దీపంలో చదువుకున్నంట. ఈ కిరసనాయిల దీపంలో చదువుకున్న మాజీ మంత్రి, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి 2014లో ఈరోజు నాగారం తుంగతుర్తిలో బంగ్లా కట్టి 1000 కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అధ్యక్ష? రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసి, ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పుల్లోకి నెట్టేసి, ఈయన మంత్రిగా మాత్రం భూములు, ఇసుక మాఫియా 1000 కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనని మాకు చెప్తున్నా అధ్యక్ష. మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడగా అధ్యక్ష, నన్ను పార్టీ మారినమని అన్నాడు అధ్యక్ష. ఈ పార్టీలో ఉన్నా ఆ పార్టీలోకి పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లక్ష్యం ఒకటే అధ్యక్ష, ఈ కుటుంబ పాలన పోవాలి, నియంత పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా? నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా?
నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి. పార్టీ మారింది ప్రజల కోసం. ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతు విప్పింది తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు. మీలాగా వంగంగి దండాలు పెట్టి జీవుతులని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష. వీళ్ళు నిజంగా ఒక్క మాట చెప్తా వీళ్ళకు అధ్యక్ష. ఈ రోజు విద్యుత్ సంస్థలు కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఈ మంత్రివర్యులు ఈ ఎమ్మెల్యేలు అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేకపోయారు కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది. మీకుందా ఆ ధైర్యం? ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అధ్యక్ష, ఒక యువకుడు. మేము చెప్తున్నాం అధ్యక్ష, నిజంగా ఏ సమస్య వచ్చినా ఏ ఏ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాన్ని మార్పించే శక్తి మాకుంది. మీకుందా అధ్యక్ష? వీళ్ళు ఆయన ముందర నిలబడి మాట్లాడతారా అధ్యక్ష? వీళ్ళు ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ప్రజాస్వామ్యం కూని వేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన ఆ ముఖ్యమంత్రికి మాట్లాడే ధైర్యం వీళ్ళకుందా అధ్యక్ష? వీళ్ళు పదవుల కోసం జీహుజురు అనుకుంటా వేల కోట్లు దోసుకున్న చరిత్ర వీళ్ళది అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు ఈరోజు చెప్తారు అధ్యక్ష. వీళ్ళు ఈరోజు కౌశిక్ రెడ్డి గారు సభా మర్యాదలను కాపాడండి. మీరు వారు చేసినందుకే వారు లేచినారు. మీకు తెలియంది కాదు. మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు. రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష నేను వ్యక్తిగతంగా స్టార్ట్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మొట్టమొదట నేను చేయలే కదా అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు అడిగిన దాన్ని చెప్తున్నా, ఒక్క నిమిషం అధ్యక్ష. సభలో నన్ను సోదరుని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఏకవచనంతో ఒక్కసారి ఇద్దరిని, ఆయన మంత్రి హోదాలో ఉన్న మనిషి, ఆయన ఎంత హుందాగా మాట్లాడిండు వెంకటరెడ్డి గారు. నేను మెయిన్ స్పీకర్ని ఈరోజు సబ్జెక్ట్ మీద నేనెంత మాట్లాడుతున్నా, మా ఇద్దరిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడము ధర్మమా అధ్యక్ష? అది నోటికొచ్చినట్టు పార్టీ మారిందంటే మీలాగా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష మీరు వినాలి. ఇప్పుడు పార్టీ మారిందంటే మీలాగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసిండ్రు. నేను పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారినా. మీలాగా దొంగ పని చేయలేదు, లంగ పని చేయలేదు. నేను ఏం పని చేసినా రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసిపోయిన అధ్యక్ష ఒక్క నిమిషం దయచేసి అన్ని పక్షాల వారు అధ్యక్ష నా మీద వాళ్ళు దాడి చేస్తే ఊరుకునేది లేదు. వాళ్ళు ఇంకా ఒక భ్రమలో ఉన్నది మా ప్రభుత్వం ఉన్నదని చెప్పి ఖబర్దార్ చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్తున్నా అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అధ్యక్ష. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. 10 ఏళ్ల పాటు భరించడం, వాళ్ళ 10 ఏళ్ల పాపాలను ఎండగట్టి వాళ్ళు చేసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష. నేను చెప్తున్నా, ఈయన అప్పులు చేసినామని అంటుండు, విద్యుత్ సంస్థలు అప్పులు చేసినామని అంటుండు. తప్పులేదు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం పవర్ ప్లాంట్ల కోసం ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే నష్టం లేదు అధ్యక్ష. నష్టం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు, పవర్ ప్లాంట్ పెడుతేందుకు అప్పులు చేస్తే తప్పులేదు. కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిండ్రు. అది 7 రూపాయలకు 8 రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు. అనవసరంగా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. నిజంగా వీళ్ళు వేరే రాష్ట్రాలతో పోలుస్తారు అధ్యక్ష. మన రాష్ట్ర పరిస్థితి వేరు. మనకు మిగులు బడ్జెట్ తోడు ఉన్న రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు ఎట్లుండే మిగులు బడ్జెట్ ఉండే, మన అప్పులు ఎందుకు చేశారు అధ్యక్ష? అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది? మనకు హైదరాబాద్ నగరంలో బోలెడంత ఆదాయం వస్తుంది. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మనం 1 by 1 చేసుకుంటూ పోవచ్చు. కానీ
కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు కట్టిన చరిత్ర వీళ్ళది అధ్యక్ష. అప్పులు ప్రజల కోసం అప్పులు చేయలే, అభివృద్ధి కోసం అప్పులు చేయలే. అభివృద్ధి పేరు మీద కమిషన్ల కోసం అప్పులు చేసి వేల కోట్లు దోచుకున్న చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీది అధ్యక్ష. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి కోసం అప్పులు చేసామంటారు. అభివృద్ధి కోసం అప్పులు చేస్తే పోతపోయి ఎవరిని బెదిరిస్తున్నారు? అధ్యక్ష నేను చెప్తున్నా అధ్యక్ష, జగదీశ్వర్ రెడ్డి గారు, వీళ్ళు ఇట్లా డిస్టర్బ్ చేస్తే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి. జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ మీరు సార్, మాట్లాడండి. స్పీకర్ సార్. జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, భట్టి గారు ఒక విజ్ఞప్తి చేసిండ్రు సభ్యులందరూ కూడా సమయంలో ఉండమని. వాస్తవానికి మా సభ్యులు మాట్లాడింది రికార్డులో కూడా కాదు, రికార్డులలో కూడా లేదు. అయినా సరే వారు చెప్పారు. మేమందరం మా సభ్యుని కూడా మాట్లాడొద్దు, అట్లా మైక్ లేకుండా మాట్లాడొద్దని చెప్పినాం. మా పెద్దలు వారు కూడా మందులు మేము మాట్లాడుకున్నాం. వారు చెప్పి కూర్చోగానే వచ్చిన పదం ఏం పదం సార్ ఇది అధ్యక్ష? వాస్తవానికి ఎవరమైనా అధ్యక్షుని ఉచ్చరిస్తాం, వారి వైపే మాట్లాడతాం. మరి వారు ఉపయోగించిన పదం ఖబర్దారని అధ్యక్ష స్థానాన్న బీఆర్ఎస్ పార్టీనా వ్యక్తిగతంగా మమ్మల్ని ఈ సభలో అటువంటి పదాలు వాడొచ్చా? ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దామా, కొనసాగిద్దామా? ఈ విషయాలపైన భట్టి గారు చెప్పాలి. ఇంకోటి సార్ అధ్యక్ష, నేను ఒక మాట నిలబడి ఉంటాయి ఇప్పుడు ఈ సభలో, నిండు సభలో చెప్తున్నా. నా ఉపన్యాసాలలో ఎక్కడ కానీ ఒక్క పదం కూడా వ్యక్తిగతంగా ఎవరి పేరు మీద మాట్లాడినా సభ నుంచి రికార్డు నుంచి తొలగించమని నేను కోరుతున్నాను. నా పైన వచ్చిన ప్రతి అక్షరాన్ని కూడా తొలగించడానికి తమరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నా పైన ఉన్న వ్యక్తిగత విమర్శలు ఎవరైతే ఉన్నారో, నేను ఇంకోటి కూడా రికార్డులు పరిశీలిద్దాం. ఎవరు మొట్టమొదటిగా వ్యక్తిగతమైన దూషణ మొదలుపెట్టిండ్రు, వ్యక్తిగతమైన ఆరోపణలు మొదలుపెట్టిండ్రు, వ్యక్తిగతంగా నిందలు ఎట్లా చేసిండ్రు, అన్నీ కూడా రికార్డు తీద్దాం, పరిశీలిద్దాం. దయచేసి దమరు చర్యలు తీసుకోండి. సభలో లేని వ్యక్తుల పేరు కూడా తీసుకొని, ప్రభాకర్ రావు గారు ఇక్కడ లేరు సభలో, లేదా వారి పేరు తీసుకున్నారు. ఆ రోజు మీటింగ్ పిలవకుండానే మీటింగ్ రాలేదు అని చెప్పి బదనం పెట్టే ప్రయత్నం చేస్తే వారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు అవతల, నన్ను పిలవలేదు అని. అయినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ పదే వారి పేరు 2-3 సార్లు తీసుకున్నారు. మరి అటువంటివి కూడా మనం ఉంచుకోవచ్చా? ఇట్లా ఈ సభ హుందాతనాన్ని అది నిలుపుతుందా? మరి భట్టి గారు కూడా మాట్లాడాలి దీనిపైన. రికార్డులు చూడండి ఒకసారి. వ్యక్తిగతంగా నేను మాట్లాడితే ఒకవేళ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా, మొదలు నా నుంచి కనుక వస్తే అటువంటిది నేను చెప్పినా కూడా వ్యక్తిగతంగా వీళ్ళు 10 సంవత్సరాలుగా బయట దాడి చేసినా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, సభలు కూడా చేస్తున్నారు ఇప్పుడు అనే మాట నేను చెప్పిన. అయినా నేను స్పందిస్తలేను అని చెప్పినాక కూడా మళ్ళీ మైక్ తీసుకొని అదే పద్ధతిలో కొనసాగించిన సందర్భంలో నేను మాట్లాడాల్సి వస్తే కూడా ఇట్లా ఉంటాయి మీ నిజాలు అని చెప్పిన తప్ప నేనేదో మాట్లాడాలని ఉద్దేశపూర్వకంగా కూడా మాట్లాడలేదు. నేను మాట్లాడడం మొదలు పెడితే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందనే మాట అనుకుంటేనే మాట్లాడిన తప్ప నేను వేరే రకంగా మాట్లాడలేదు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని సభాధిపతిగా మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష, వ్యక్తిగతంగా నా మీద చేసిన ఆరోపణలను కానీ నేను వ్యక్తిగతంగా ఎవరు పేరు తీసుకుని మాట్లాడితే అవి తొలగించాలి, రికార్డు పరిశీలించి తొలగించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష. ఈ పదానికి సంబంధించి కూడా ఖబర్దార్ అనే పదం దీంట్లో వచ్చినందుకు దానిపైన ఏం రూలింగ్ ఇస్తారో తమరు సభాపతిగా తమరు ఒక రూలింగ్ కూడా ఇవ్వాలి. ఆ పదం వాడిన ఆ గౌరవ సభ్యుని పైన ఏమైనా చర్యలు ఉంటాయా, ఎట్లా ఉంటాయి, ఏముంటాయి అనేది కూడా తమరు పరిశీలించి తమరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా రికార్డులను పరిశీలించి నిర్ణయం తప్పకుండా తీసుకుంటాము. ఒకటి. రెండవది, సభా మర్యాదను కాపాడండి, పర్సనల్ దూషణలకు వెళ్ళకండి దయచేసి. ఇంతకుముందే మాజీ స్పీకర్ గారు కూడా చాలా మంచిగా చెప్పిండ్రు. మీరైనా ఎవరైనా ఏ పార్టీ వారైనా కూడా పర్సనల్ దూషణలకు వెళ్లకుండా చర్చకు ఆస్కారం ఇవ్వండి, చర్చించండి. ప్రజలకు మంచి మెసేజ్ అందించే విధంగా సభ్యులనందరినీ కోరుతున్నాను. దయచేసి రాజగోపాల్ రెడ్డి గారు. తప్పకుండా అధ్యక్ష, మీరు చెప్పినట్టు సభా మర్యాదను కాపాడే బాధ్యత మాది. మీ ఆధ్వర్యంలో తప్పకుండా చూడండి అధ్యక్ష, ఒకసారి మైక్ ఇచ్చినాగా రికార్డులను పరిశీలించి తప్పకుండా అధ్యక్ష 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 ఓకే రైట్ అధ్యక్ష, గతంలో హరీష్ రావు గారు కూర్చోండి. తప్పకుండా రికార్డును తెప్పించి తొలగిస్తాము.